విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 108, 104 మంది సిబ్బంది ధర్నాకు దిగారు. వేతనాలు సకాలంలో చెల్లించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం మారినప్పుడల్లా సంస్థలు మారుతున్నాయని, ప్రైవేట్ సంస్థలకు కాకుండా ప్రభుత్వమే నేరుగా ఉద్యోగుల నిర్వహణ చూడాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చామని, అత్యవసర సేవలు అందించే మా సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పందన లేదని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ క్షణాల్లో అయినా సరే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ధర్నాపై మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ గాలి బంధిస్తారు. 108 ఉద్యోగుల ఆందోళన కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 108 ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తే ప్రధానంగా విజయవాడ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 108 ఉద్యోగులందరూ కూడా ధర్నాకు దిగారు. ప్రస్తుతం మనం విజయవాడలోని ధర్నా చౌక్ లో ఉన్నాం. ఈ ధర్నా చౌక్ లోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 108 ఉద్యోగులను కూడా ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ప్రధానంగా తమకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ప్రస్తుతం ఉన్న సమయాన్ని 8 గంటలకే కుదించాలి, దాంతో పాటు ప్రస్తుతం ప్రైవేటు వ్యవస్థలో ఉన్న 108 వ్యవస్థను ప్రభుత్వం నిర్వహించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ 108 ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని 108 ఉద్యోగులకు సంబంధించిన ఉద్యోగులందరూ సిబ్బంది కూడా ఇందులో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధాన మీ డిమాండ్ ఏంటి? ఏ అంశాన్ని మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది? అత్యవసర వైద్య సేవలు అందించేటటువంటి 108 సర్వీసును నేరుగా ప్రభుత్వం నిర్వహించాలనేటువంటి ప్రధాన డిమాండ్ తో ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇక్కడ అత్యవసర వైద్య సేవలు అందించేటటువంటి 108 సర్వీసును వాళ్ళు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి వాళ్ళు దోచుకునే విధంగా చేస్తున్నాయి. ప్రతి ప్రభుత్వం కూడా ప్రభుత్వాలే చెబుతూ ఉన్నాయి కార్పొరేట్ కంపెనీలు ఈ యొక్క వ్యవస్థను దోచుకుంటున్నాయి అనేటటువంటిది. మరి ఎందుకు కార్పొరేట్ కంపెనీలకు ఇంకా మళ్ళీ కాంట్రాక్ట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది? అందుకే కాంట్రాక్ట్ వ్యవస్థ అనేటువంటి దాన్ని పూర్తిగా రద్దు చేసి 108ను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలి. ఇందులో ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రధాన డిమాండ్లతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీన్ని కూడా మేము సమ్మె నోటీస్ ఇవ్వక ముందు కూడా చాలా రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు నల్ల రెబ్బని పెట్టుకునే విధులు నిర్వహిస్తూ ఉన్నాం. అయినా కూడా ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వ అధినేతలు కానీ స్పందించకపోవడం వారి యొక్క నిబద్ధతకు ఇది నిదర్శనం. అది అందుకే మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ రోజు కూడా 14 రోజులు సమ్మె నోటీస్ ఇచ్చి 14 రోజులు ఈ రోజుతో ముగుస్తుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఏ క్షణమైనా సరే సమ్మెకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ప్రభుత్వ అధినేతలు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఇప్పటికైనా స్పందించి ఈ సమ్మెను నివారించేటటువంటి కార్యక్రమాలు చేయండి. మా యొక్క చార్టెడ్ ఆఫ్ డిమాండ్స్ అనేటటువంటి దాన్ని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోండి అని సభాముఖంగా తెలియపరుస్తూ ఉన్నాం. అంటే మీది అత్యవసర సిబ్బంది చేసే పని, ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు, ప్రభుత్వం ఎందుకు స్పందించలేదంట? ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ప్రభుత్వ అధినేత అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి ఈ సమస్యని తీసుకెళ్లేదని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే ఇది ప్రభుత్వం వద్దకి నిజంగా వెళ్తే ఈ సమస్యకు పరిష్కార మార్గాలు ఉంటాయి. ఎందుకంటే ఇది పెద్ద బడ్జెట్తో కూడుకున్నటువంటి అంశం కాదు, ఆర్థికపరమైన అంశం అంతకంటే కాదు. ఇది సంస్కరణలతో కూడినటువంటి అంశం. ఇది ప్రజలు ప్రాణాలు పోసేటటువంటి మిషన్ కాబట్టి ఇందులో ఈ చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయడం ద్వారా ఈ వ్యవస్థను ప్రభుత్వమే నేరుగా 108 వ్యవస్థను నిర్వహించవచ్చు. అలా నిర్వహించడం ద్వారా ప్రజలకు మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందుతాయి, సకాలంలో అందుతాయి. ఇప్పటికి 20 నిమిషాల్లో సర్వీస్ అందలేదనేసి కాగు వంటి సంస్థలు రిపోర్ట్ ఇచ్చాయని మీరే చదివారు. అసెంబ్లీలో 700 కోట్ల దోపిడీ జరిగిందని మీరే చదివారు. ఈరోజు అదే ప్రభుత్వం 300 కోట్ల బడ్జెట్ని 108కి 104కి కేటాయించింది. ఈ డబ్బుల్ని 300 చిల్లర కోట్లని ప్రభుత్వం దగ్గర ఉంచుకొని ప్రభుత్వమే నేరుగా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఈ 108 సర్వీస్ని నిర్వహించినట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క వ్యవస్థలో మార్పులు వస్తాయి. ఆ క్షతగాత్రులైనటువంటి అత్యవసర వైద్య సేవలు ఎవరికైతే అవసరం ఉందో వారికి సత్వరమే సేవలు అందించేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి దయచేసి వెంటనే ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు వెంటనే స్పందించాలి. ఇది సమ్మె తీసుకపోకుండా మీరు చర్యలు తీసుకోవాలి. అలా చర్యలు తీసుకున్నట్లయితే మాత్రమే ఈ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప లేదంటే ఏ క్షణానైనా ఈరోజు అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 768 అంబులెన్సులు నిలువున రోడ్డు మీద ఆగిపోయే ప్రమాదం ఉంది. తద్వారా ప్రజలకి ఏ ప్రాణ నష్టం జరిగినా కూడా ఈ ప్రభుత్వం అనేదే బాధ్యత అని చెప్పనేసి ఈ వేదిక మీద నుంచి మీకు సూచిస్తా ఉన్నాం. ఎంతమంది సిబ్బంది ఉన్నారు? మొత్తం 108 కావచ్చు, 104 కావచ్చు, సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ప్రధాన సమస్యలు ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా 3600 మంది 108 ఉద్యోగులు ఉన్నారు. అలాగే 3000 మంది 104 ఉద్యోగులు ఉన్నారు. సుమారుగా 6000 పైచిలకు ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు ఈ అరవిందో యాజమాన్యంలో. ప్రధాన సమస్య ఏంటంటే సర్వీస్ ప్రొవైడర్ మారినప్పుడల్లా ఉద్యోగులు వేలాది రూపాయలు నష్టపోతున్నారు. అంటే ఈఎల్ కానీ, గ్రాట్యుటీ కానీ,
పిఎఫ్కు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు. దీనివల్ల ఈ సర్వీస్ ప్రొవైడర్ మారటం వల్ల ఇలా వేలాది రూపాయలు నష్టపోతున్నారు. దయచేసి ఈ సర్వీస్ని ప్రభుత్వం నేరుగా నిర్వహిస్తే ఉద్యోగి ఎవరు కూడా ఈ నష్టం అనేది జరగదు. ప్రభుత్వం కనుసన్నల్లోనే ఈ సెటిల్మెంట్ అనేది జరుగుద్ది. కాబట్టి మేము పెద్దగా ఏం కోరికలు కోరట్లే, నేరుగా నిర్వహణ అనేది ప్రభుత్వం చేయండి. మీరు కాంట్రాక్ట్లో పెడతారా, అవుట్ సోర్సింగ్లో పెడతారా అని మా ప్రధాన డిమాండ్ అది కాదు. వాస్తవంగా నిర్వహణ అనేది చేయండి, ప్రభుత్వమే చేయండి. ఈ ఉద్యోగులను ఎందులో పెట్టి ఆప్కాస్లో కానీ లేకపోతే కాంట్రాక్ట్లో కానీ పెట్టి మీరు నిర్వహణ చేస్తే ఉద్యోగుల యొక్క సంక్షేమం దృష్టిలో ఉంచుకుని ఈ ప్రభుత్వం నేరుగా ఈ సర్వీస్ని ప్రభుత్వం నిర్వహించాలనేది మా యొక్క ప్రధాన డిమాండ్. ఇది పరిస్థితి. ఓవరాల్గా మొత్తం 6,000 మంది పైగా 108, 104 సంబంధించిన సిబ్బంది ఉన్నాము. రాత్రి ఏ క్షణాలైనా సరే తాము సమ్మెకు దిగుతాము. ప్రభుత్వం ఎప్పటికైనా తమ ప్రధాన డిమాండ్ ఏంటో ప్రభుత్వమే నేరుగా ఈ వ్యవస్థను నిర్వహించాలి, లేకుంటే ఖచ్చితంగా సమ్మె దిగుతామంటూ కూడా 108, 104 సంబంధించిన ఉద్యోగులందరూ కూడా సిబ్బంది కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో గాలిబ్ చంద్, మెగా 9 టీవీ, విజయవాడ నుంచి.